అయితే చంద్రబాబు నాయుడు కూడా చూసుకున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు 2-3 రోజుల నుండి చాలా బిజీగా గడుపుతున్నారు నిజంగా చెప్పాలంటే. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నట్టుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సుమారు 30 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపిన సుమారు 54,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 18 నుంచి జరుగును ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. ఈ షాయిదా ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే దాదాపుగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అథారిటీకి సంబంధించినటువంటి అజెండా అంశాలు, మరొక వైపు ఇటు అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్వహణ తదితర అంశాలతో పాటు 30 ప్రధానమైనటువంటి ఎజెండాలను ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలపబోతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ముఖ్యంగా కనుక చూసుకుంటే 30 అంశాలతో కూడినటువంటి ఎజెండాలు ప్రధానంగా ఉండబోతా ఉన్నాయి. ఏదైతే వచ్చే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆమోదించే బిల్లులు, అదేవిధంగా చట్ట సవరణలకు సంబంధించినటువంటి ఆమోదాలు కూడా మంత్రివర్గం తెలపబోతుంది. ఇటు ఆతిథ్య హోటళ్లు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి అంశంపైన చర్చించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఇటు సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సాంప్రదాయేతర ఇంధన వనరు ప్రాజెక్టులకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి వరద ముంపు మరమ్మతులకు సంబంధించి కూడా 57.14 కోట్ల రూపాయలకు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. వివిధ సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. అదొక విధంగా కనుక చూసుకుంటే కుప్పంలో దాదాపుగా 586 కోట్ల రూపాయల పెట్టుబడితో హిందాల పరిశ్రమ ఏర్పాటుకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. దీని ద్వారా దాదాపుగా 613 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు వాహన పన్ను చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపబోతోంది. ఇటు గ్రామీణ తాగునీటి సరఫరా శాఖకు సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఈ పాలసీని చర్చించినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చట్టంలో పలు సవరణలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా తెలపనట్లు తెలుస్తుంది. ఇటు స్కీమ్ హైబ్రిడ్ మోడల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీకి సంబంధించి కూడా తయారీ విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలపనట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే ఇటు మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకోలు, అమరాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఇటు నూతనంగా 10 మెడికల్ కాలేజీ ఏర్పాట్లకు సంబంధించి కూడా పీపీపీ మోడల్లో కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. వీటిని ఆదోని, మార్కాపురం ఇటువైపు ఉన్నటువంటి దాంట్లో ఫేజ్ 1లో పీపీపీ మోడల్ కింద వీటన్నిటిని కూడా కేంద్ర ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వీటికి ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా అంటే మున్సిపాలిటీ యాక్ట్కి సంబంధించి కూడా ఏదైతే ఇటు ఏపీఎస్ఆర్టీసీ యాక్ట్ 2019 ఏపీ మెట్రోపాలిటన్ రీజనల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా 2016ను సవరణ చేయాలనేది దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేబినెట్ ఇటు ఆమోదం కూడా తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. ఆగస్టు 28వ తేదీన నిర్వహించేటువంటి ఎస్ఐపిబి సమావేశ నిర్ణయాల్లో భాగంగా మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ఎస్ఐపిబి సమావేశాల నిర్ణయాల్లో భాగంగా సర్క్యూట్ ఎక్స్ప్లోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు కూడా చూసుకుంటే అగ్రిగోల్డ్ ఎర్లీ బ్రూ ప్రోత్సాహంతో అందించినటువంటి విషయాలన్నిటిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 30 ఎజెండాలతో కూడినటువంటి అంశాలన్నిటిపైన కూడా రాష్ట్ర కేబినెట్ ఈరోజు నిర్ణయాలు తెలపబోతోంది. ఇటు స్థానిక సంస్థలపైన ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టారు కాబట్టి జూన్ ఏదైతే ఇటు జనవరి కల్లా కూడా ఇటు మున్సిపాలిటీలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఒక ఎన్నికల కమిషనర్ ఇటు మున్సిపల్ కమిషనర్లకు అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు అందరికీ కూడా ఒక లేఖ పంపడం జరిగింది. మరి త్వరలోనే మరి ఒక ఎన్నికల గంట కూడా మోగబోతా ఉంది. ఎన్నికల శంఖారావానికి కూడా ఇటు సమయం దగ్గర పడింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇటు మున్సిపాలిటీల ఎన్నికలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టమన్నారు. అదేవిధంగా అటు మరి వేసవకాలం వచ్చేసరికల్లా జడ్పీటీసీ స్థానిక ఎంపీటీసీలు అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుస్తుందని చెప్పి షాయిదా. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.